హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇదైతే యాక్చువల్లీ మార్చ్ 1st తీసిన వ్లాగ్ అనమాట. అసలు అప్లోడ్ చేయడానికి ఇంత లేట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరందరూ ఒకవేళ పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది యాక్చువల్గా మా డాడీ ఫస్ట్ పూర్తి చేసాం మేము, నేను మా చెల్లి కలిపి. సో దాని గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ అనమాట. మీకు తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇక్కడ దానికోసం రెడీ అవుతున్నాం అండి. యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ టైం అనమాట చేయించుకోవడం. అందుకని చెప్పి నేను ఏంటంటే అంటే మేమైతే మార్నింగ్ కావాలి అయినట్టు 3 hours చెప్పారనమాట. టైం ఇలా 3 hours పడుతుంది అనేసి. సో మేము మార్నింగ్ ఎప్పుడో 6:30కి అలా 6:30కి అలాగ అనుకుంటా స్టార్ట్ అయింది మాది. సారీ డ్రైపింగ్ అయితే నాది అయిపోయింది. సో ఫస్ట్ టైం నేను లైఫ్లో హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నాను. ముందర అయితే ఆల్రెడీ మెహందీ పెట్టేసుకున్నాను నేను మా మమ్మీ ఇద్దరం కూడా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ వచ్చేసి రోహి ఇంకా లేచేసింది. తనకి హెయిర్ స్టైల్ చేయలేని చెప్పి అదే చెప్తుంది అనమాట. ఇగో తను నాకు హెయిర్ లేదు అని చెప్తుంది. నాకు హెయిర్ స్టైల్ చేస్తున్నాను కదా చూస్తే తను కూడా అడుగుతుంది అనమాట నాకు హెయిర్ స్టైల్ కావాలని. యాక్చువల్గా మేము అనుకున్న టైం అయితే ఒక 7 స్టార్ట్ అయితే 10:30, 11 కల్లా అయిపోద్ది అనేసి అలా అనుకున్నాము. మాకు యాక్చువల్గా ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియలేదు అనమాట ఎంత టైం పడుతుంది, అసలు 3 hours పడుతుందా, జస్ట్ ఓన్లీ సారీ డ్రైపింగ్ హెయిర్ స్టైల్కి ఎంతసేపు పడుతుందా అనుకున్నాం. కానీ అసలు నిజంగా చెప్తున్నానండి, అసలు నిజంగా మేకప్ స్టార్ట్ అయితే అవన్నీ కూడా అసలు టైం ఎలా తిరిగిపోదో తెలియదు మనకి. ఏమీ కాకుండా సారీ డ్రైపింగ్ హెయిర్ స్టైల్ చేసినప్పటికీ మొత్తం టైం అంతా అయిపోద్ది హెయిర్ స్టైల్ చేసినప్పటికే. అండ్ ఆ రోజు నేను వచ్చేసి మెస్సీ బ్రెడ్ కావాలని చెప్పాను. సో దాన్ని బట్టే నాకు క్రింపింగ్ చేసి అవన్నీ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అటువైపు వచ్చేసి మా మమ్మీకి చేస్తున్నారు. ఆంటీ వచ్చారనమాట. మేము ఒకళ్ళని కాంటాక్ట్ చేసాము, వాళ్ళే వచ్చారు మాకు. స్టార్టింగ్ అయితే వచ్చేసి నేను స్టార్ట్ చేసుకున్నాను అంటే చేయించడం సారీ డ్రైపింగ్ అది కూడా. అంటే మా మమ్మీకి పనులు ఉన్నాయని చెప్పేసి ముందు నాకు స్టార్ట్ చేయమని చెప్పారు. సో దట్ నాకేంటంటే సారీ డ్రైపింగ్ ఫస్ట్ అయిపోయింది. లాస్ట్ నాకేంటంటే నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేశాను అనమాట. నేను వచ్చేసి మేకప్ తప్ప నార్మల్గా మెహందీ, హెయిర్ స్టైల్, సారీ డ్రైపింగ్ 3 చేయించుకున్నాను. అంటే నా మేకప్ పెద్దగా అక్కర్లేదు అని చెప్పేసి జస్ట్ లైట్గా జస్ట్ ఓన్లీ టచ్అప్ మాత్రం చేయమని చెప్పాను. అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నా హెయిర్ స్టైల్ అయిపోయిందని చెప్పగానే సరే అని చెప్పి నేను మిర్రర్లో చూసుకుంటున్నాను అనమాట. ఎలా వచ్చింది ఏంటి నేను అనుకున్నట్టు వచ్చిందా లేదా అనేసి. అండ్ నేను వచ్చేసి మా మమ్మీ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అది కూడాను. అండ్ ఒక వైపు వచ్చేసి మా చెల్లికి వీడియో కాల్, ఆడియో కాల్ చేస్తున్నాము. అంటే ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి తను మొత్తం అంతా వెనకాల నుంచి పాపం తను యూఎస్లో ఉందనే కానీ మొత్తం అంతా చాలా జాగ్రత్తగా చూసుకుందండి. లిటరలీ ఫంక్షన్ స్టేజ్ డెకార్ నుంచి మొత్తం అవుట్ఫిట్స్ మొత్తం ఏవైనా సరే అన్నీ కూడా పిన్ టు పిన్ చూస్తూ అన్నీ చాలా జాగ్రత్త డీటెయిల్డ్గా అన్నీ వాళ్ళకి మిడ్ నైట్ అయినా సరే మన మార్నింగ్ అయితే వాళ్ళకి మిడ్ నైట్ అవుతుంది. సో అలా అయినా సరే తను ఏ టైంలో పడితే ఆ టైంలోనే అన్నీ చూసుకున్నాను అనమాట జాగ్రత్తగా, ఎక్కడ ఏది తక్కువ రాకూడదని. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రోహికి ఫ్రెషప్ చేయించేసారనమాట. అంతవరకు మా డాడీ వాళ్ళు చూసుకున్నారు మేము మేకప్ అంతా అయ్యే వరకు. ఈ లోపు రోహి ఇంకొచ్చేసి రెడీగా కూర్చుంది. తనకి మేకప్లు ఇవంటే బాగా సరదా అనమాట. ఈ యూట్యూబ్ అట్లా మళ్ళీ నెట్లో చూస్తుంటారు కదండి, అది చూసి మనకన్నా వీళ్ళకే ఇంకా అవన్నీ బాగా తెలుస్తుంటాయి. ఇంకా నేను వచ్చేసి జ్యువెలరీ పెట్టుకుంటే రోహి అయితే పక్కన మేకప్ బ్రష్లను పెట్టుకుని అట్లతో ఆడుతుంది. అండ్ మా మమ్మీకి వచ్చేసి ఏంటంటే ఎక్కువ మా మమ్మీ ఎప్పుడు ఏంటంటే మేకప్ వేసుకోరనమాట. జస్ట్ నార్మల్గా వాళ్ళు పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి మేకప్ అది ఎక్కువ నచ్చదు. కానీ ఆ రోజు ఏంటంటే జస్ట్ ఫంక్షన్ కాబట్టి వాళ్ళే మెయిన్ కాబట్టి చాలా మినిమల్ మేకప్ వేయమని చెప్పామన్నమాట. అది కూడా ఏంటంటే కొంచెం వాళ్ళు కంఫర్టబుల్ అయినట్టే చేయమని చెప్పాము. అండ్ వేరే వాళ్ళు కూడా చూసినప్పుడు ఆడ్గా ఉండకూడదు కాబట్టి లైట్గా జస్ట్ అందుకే మా మమ్మీ ఇంకా లిప్స్టిక్ కానీ కాజల్ అన్నీ మా మమ్మీ పెట్టేసుకున్నారు. ఇంకా స్ట్రైట్నే చేస్తున్నాను. కూడా జ్యువెలరీ అయితే వేసుకున్నాక ఇంక ఫైనల్గా మా లిటిల్ స్టార్ రోహి తనకి కూడా ఇంకా మేకప్ కావాలని చెప్పేసి మేకప్ లైట్గా వేయలేదు కానీ జస్ట్ ఓన్లీ హెయిర్ స్టైల్ చేయించామన్నమాట.
ఇంతమంది మేకప్లో హెయిర్ స్టైల్ వేసుకుంటే వాళ్ళు ఇంకా ఆగుతారో చెప్పండి. ఇంకా అందుకని చెప్పి తనకు కూడా ఇంకా అప్పటికప్పుడు హెయిర్ స్టైల్ ఏమంటే వాళ్ళు వేస్తారు. ఇంకా మేము స్టార్ట్ అయినాడికి అయితే అప్పటికే 11 అయిపోయిందండి. కొంచెం లేట్ అయింది. బట్ ఏంటంటే మాకైతే ఆ అటైర్స్ కానీ అంటే శారీ కానీ వెనక ఫంక్షన్ మొత్తం అంతా కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మేము కూడా ఏంటంటే ఎక్కువ మా రోహికి ఏంటంటే మా డాడీ మమ్మీ అలవాటు కాబట్టి వాళ్ళు తగ్గట్టే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కూడా. సో వాళ్ళు తగ్గట్టే తనకు డ్రెస్ తీసాం మేమైతే. ఏంటంటే అంటే మా డాడీకి యూజువల్గా ఏంటంటే మాకేంటంటే పేరెంట్స్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఉంటుంది కానీ ప్రతి చిల్డ్రన్కి కూడా. బట్ ఏంటంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే అంటే టైం అవ్వకపోవచ్చు, మనీ సెట్ అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి మనం వచ్చే ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ వాళ్ళకి లైఫ్లో మెమరబుల్గా ఉంటాయని చెప్పి మా ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పి మేము ఫాదర్స్ డే కానీ బర్త్డేస్ కానీ ఏదైనా సరే కొంచెం గ్రాండ్గా చేయాలనుకుంటాం మాకు వీలైనంతలోని. మేము కూడా మా చెల్లిని ఇద్దరం కలిపి చేయగలిగాము. అది మాకు గ్రేట్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ మా పేరెంట్స్ మాత్రం చాలా హ్యాపీ అయ్యారండి ఈవెంట్ చేసాక. అది నిజంగా మేము అంటే ఎంత చేసినా సరే పేరెంట్స్ హ్యాపీనెస్ కానీ మనకి లాస్ట్లో కావాల్సింది. సో వాళ్ళు హ్యాపీ ఉంటే ఆటోమేటిక్గా ఇంక మనకి ఏం కావాలి చెప్పండి ఇంకా. అండ్ ఇంకా పోతే మా డాడీ డ్రెస్ అయితే హైదరాబాద్ మాన్యవర్లో తీసుకున్నామండి. హైదరాబాద్లో ఒక దగ్గర మాన్యవర్ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాము చిన్నది. బట్ ఏంటంటే అందులో పెద్ద మోడల్స్ లేవన్నమాట. అందుకు ఇంకొక పెద్ద మాన్యవర్ ఉంటే దాని పక్కనే ఆపోజిట్లోని అదే పెద్దదంటే హైదరాబాద్లోని వాళ్ళు చెప్పారు. సో ఇంకా అందులోకి వెళ్తే వెంటనే మాకు ఈ డ్రెస్ నచ్చింది డాడీది అయితే. మేము అనుకున్నామంటే ముందు డాడీ తీసుకోవాలి, డాడీదే మెయిన్ కాబట్టి ముందు డాడీ తీసుకొని దాన్ని బట్టి మమ్మీకి కలర్ సెట్ చేయొచ్చు అని చెప్పి అలా అనుకున్నాము. అండ్ ఓన్లీ డాడీది ఏంటంటే డాడీది ఆ కుర్తా వేరు మొత్తం స్కార్ఫ్ అండ్ మెడలో చైన్ కింద షూస్ కానీ మొత్తం అన్నీ అంటే సెపరేట్ అనమాట. ఓన్లీ డ్రెస్ ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది, మిగతావన్నీ ఒక్కొక్కటి ఒక ప్రైస్. అండ్ మొత్తం కలిపి డాడీది ఒకటే మొత్తం కలిపి అరౌండ్ 33 to 35K అయినట్టుందండి. అండ్ మేమేంటంటే రింగ్ ప్లేట్ కూడా స్పెషల్గా డిజైన్ చేయించాం అనమాట. అమెజాన్ అట్లా చూసి అంటే కస్టమైజేషన్ చేయించాము. అదేంటి మీకు దాంట్లో చూసారా, ఇది పైన ఏంటంటే 2 రింగ్స్ మధ్యలోని మా డాడీ మమ్మీ పేర్లు వచ్చి అండ్ ఆ పైన కూడా వాళ్ళది ఆయన డాడీ బర్త్ డేట్ వచ్చిందనమాట పైన March 1 అనేసి. అండ్ రింగ్స్ వచ్చేసి డైమండ్ రింగ్స్ అండి. మేము డైమండ్ రింగ్స్ తీసుకున్నాము, గోల్డ్ ఎప్పుడు ఉండేవే కదా అనేసి. అండ్ కేక్ కూడా మా డాడీ వాళ్ళ డ్రెస్కి తగ్గట్టు ఆ కలర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే మెలోడీ స్క్రీన్లో సాంగ్ ప్లే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది వీడియో సాంగ్ మా డాడీ వాళ్ళకి మేము చేయించాము. వీడియో సాంగ్ అంటే ఈ రోజుల్లోని మామూలుగా ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఎలా అయితే ఉంటాయో వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తుంటే గ్రాండ్గా చేస్తున్నాం కాబట్టి ఇంక వాళ్ళు అది కూడా మిస్ అవ్వకూడదు అనేసి వాళ్ళకి ఫోటోషూట్ కానీ వీడియో సాంగ్ మొత్తం అన్నీ చేసాం అనమాట. లిటరలీ పెళ్లి చేసినట్టే వాళ్ళకి ఆ సాంగ్ ఫొటోస్ అది కూడా సరదా ఉంటుంది కదండి అందరికీ కూడాను. బట్ ఏంటంటే వాళ్ళ టైంలో అవి లేవు కాబట్టి మేము మా తరపు నుంచి వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇచ్చామన్నమాట. అండ్ ఇంకా తర్వాత అంతా ఒక్కొక్కరు వస్తూ పిక్స్ దిగుతూ ఇంకా అలా టైం అవుతుందన్నమాట. అండ్ ఇంకా మధ్యలో చూడండి ఇంకా ఏంటంటే అన్ని ఫొటోస్ అన్నీ అయిపోతే లాస్ట్లోనే అనుకుంటా ఇది రోహి ఏంటంటే డాడీని ఎత్తుకోమని చెప్పింది. మాకు చాలాసేపు అటు ఇటు తిరిగి ఇంక ఎత్తుకోమని చెప్పింది. అందులోని మా డాడీ రోహికి చాలా ఇష్టం కాబట్టి ఇంకా మా డాడీకి అత్తుకుపోయింది అనమాట. వెళ్ళి చాలాసేపు అంతా ఆడుకొని తాతగారు మిస్ అయినట్టుంది అలా ఆడుకున్నప్పుడు. అండ్ ఇది వచ్చేసి అదేంటి బిందులో ఉంగరాలు వేసి ఆడతారు కదండి, ఆ గేమ్ ఇది. ఇంకా మేమైతే సరదాగా గేమ్స్ ఆడిచ్చాం అనమాట డాడీ వాళ్ళకి. అంటే పెళ్ళిలో మెయిన్గా చిన్న గేమ్స్ ఉంటాయి కదా, ఇంకా అలాగా ఆడిచ్చాము. అండ్ మా మమ్మీ సారీ వచ్చేసి అయితే వైజాగ్లో తీసుకున్నదానండి. ఇంకొకటి తీసుకున్నారు హైదరాబాద్లో షాపింగ్ చేసాం ఆల్రెడీ. అదేంటంటే ఫోటోషూట్కి వేసుకున్నారు అనమాట, గోల్డెన్ కలర్ సారీ. అది కూడా నేను పిక్స్ యాడ్ చేస్తాను కావాలంటే మీకు, చాలా బాగుంటుంది అది కూడాను.
ఆ ఉంగరాల గేమ్ మొత్తం చాలా ఎంజాయ్ చేసామండి మీ అందరం కూడా. అండ్ నేను వచ్చేసి ఇక్కడ మొత్తం సెల్ఫీ ట్రైపాడ్తో ఎంత తీస్తుంటే వీడియో తీస్తుంటే రోహి వచ్చి నాది లాగేసుకుంది. మా మమ్మీ ఇక్కడ ఏం చేస్తుందని చెప్పేసి ఎగ్జైట్మెంట్ అనమాట. అండ్ తర్వాత ఇంక రోహి డల్ అయిపోయేసరికి నేను తనకి అయితే ఫుడ్ తినిపించాను. తినిపించాక కొంచెం అలా స్టేజ్ మీద ఈ చిన్నపిల్లలంతా చేసే పని ఇదే కదండి, ఫంక్షన్స్లో బాల్స్ అవి ఏరుకొని ఆడుకుంటుందని. అండ్ రూహికి వచ్చేసి డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. అంటే ఎంత క్యూట్గా ఉందో, నాకైతే ఆ రోజు చాలా క్యూట్ అనిపించింది. రూహి డ్రెస్ కూడా మీకు చెప్పినట్టే మమ్మీ డాడీ తేలకి డ్రెస్కి మ్యాచ్ అయినట్టే ఆ కలర్లోనే తీసాము. తను కూడా పాపం చాలా ఓపిక్గా డే అంతా కూడా బాగానే మేనేజ్ చేసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా మ్యాన్ ఫోటో తీస్తుంటే మొత్తం లాస్ట్లో మా ఫ్యామిలీ పిక్స్ తీస్తుంటే రోహి వచ్చేసి నా ట్రైపాడ్ పట్టుకెళ్ళిపోయి తను ఏదో పెద్ద తీసేస్తున్నట్టు ఫోటోగ్రఫీ లాగా అలా ఫీల్ అయిపోతుంది. అది కొంచెం కామెడీగా అనిపించింది మాకు. అండ్ ఇగోండి ఇదైతే స్టేజ్ డెకోర్ అండి. ఇదైతే చూడడానికి చాలా రాయల్ గ్రాండ్ లుక్ వచ్చింది. అండ్ ఇంకోటి అండి, ఫంక్షన్ మొత్తంలో హైలైట్ ఏంటంటే లక్కీగా మా చెల్లికి అప్పుడు మార్నింగ్ మనకి 11 అంటే వాళ్ళకి మిడ్ నైట్ 1 o'clock అనమాట. ఆ టైంకి మా చెల్లి రెడీ అయిపోయి వచ్చి కూర్చొని లైవ్లో ఉంది. తను ఆ పక్కన ఎల్ఈడీస్కి తను లైవ్ పెట్టించాం తనకి. అండ్ బయట ఫంక్షన్ నుంచి ఇలా సైడ్కి వస్తే చూడండి అసలు వాల్ పేపర్ డిజైన్ అసలు ఎంత కలగా ఉందో. ఇది దేవుళ్ళది. రోహి ఇక్కడ కూర్చోగానే నాకైతే చాలా సరదా అనిపించింది. అంటే బ్యాక్గ్రౌండ్తో పాటు రోహిత్ అయితే చాలా ముచ్చటగా అనిపించింది అనమాట నాకు అతను అలా తిరుగుతుంటే. అండ్ ఫంక్షన్లో ఇంకోటి ఏంటంటే మెయిన్గా వచ్చినప్పుడు మా తాతయ్య ఉన్నారు, మా మమ్మీ వాళ్ళ డాడీ అనమాట. మా తాతయ్య ఏంటంటే స్పీచ్ ఇచ్చారనమాట. మా తాతయ్య ఒక స్పీచ్ ఇచ్చారు. అండ్ లైవ్లో ఉన్న మా చెల్లి కూడా డాడీ వాళ్ళు మా చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు ఏంటి మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 minutes అనమాట. తను చాలాసేపు మాట్లాడింది తను కూడా లైవ్లోని. నార్మల్గా తను ముందు వీడియో రికార్డింగ్ పెట్టింది, అది కాకుండా మళ్ళీ లైవ్లో తను చాలాసేపు మాట్లాడింది. అండ్ మా చెల్లితో నేను కూడా తర్వాత చెప్పాను అనమాట, డాడీ వాళ్ళు మాకు ఎంత లవ్ చూపించారో అంతా కూడా. ఇది చూడండి రోహికి ఆ ఉంగరాల బిందె ఇవ్వగానే ఉంగరాల బిందె ఎత్తేస్తా అన్నట్టు ఎత్తేసుకుంది. ఏదో బాహుబలిలోని శివలింగాన్ని ప్రభాస్ ఎత్తినట్టు ఫీల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్లోని మా రూమ్కి వచ్చేసప్పుడు స్లీపింగ్ టైం అయిపోయింది. అప్పటికే 4 or 5 అయిపోయినట్టు ఉంది. 4 కాదు 5 అయినట్టు ఉంది. సో తనకి అప్పుడు స్లీపింగ్ టైం అనమాట. అందుకు కొంచెం డల్ అయిపోయింది. సో తనని కొంచెం చేరప్ చేస్తున్నాం మేము. అండ్ ఇది కింద చూసారా, ఇది అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలేని నమ్మండి. ఇది శ్రీనివాసుడి కళ్యాణం ఫోటో అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా ఇళ్ళలో కూడా ఉంటుంది. మా అత్తగారింట్లో కూడా ఉంది అది. అక్కడ రోహి నుంచి చూస్తుంటే నాకు ముందు అర్థం అవ్వలేదు అన్నమాట. తర్వాత చూస్తే చాలా బాగా అనిపించింది అది.
అండ్ ఇగోండి మేమైతే ఇక్కడ అలా హోర్డింగ్స్ పెట్టించాం అనమాట, బయట బోర్డులు ఫ్లెక్సీ పెట్టించాము. మరి డాడీ వాళ్ళ ఫోటోషూట్ పిక్స్ అని చెప్పాం కదా, ఇవే అవి. అండ్ ఈ గోల్డ్ కలర్ శారీ వచ్చేసండి ఇది హైదరాబాద్లో తీసుకుంటానండి. ఇది ఎక్కడంటే కరెక్ట్గా గుర్తుంటే రాధాకృష్ణ సిల్క్స్ అని చెప్పేసి ఉంటుంది, గూగుల్లో కొట్టండి మీకు వస్తుంది. అక్కడ తీసుకున్నారనమాట ఈ శారీ అయితే. డాడీ అయితే కొత్త ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నదానండి. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ అది షేర్ చేస్తాను మీకు. అండ్ ఫంక్షన్ కూడా ఎంత బాగా అవడానికి కారణం కూడా మా హస్బెండ్ అండ్ రిలేటివ్స్ అండి. అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ వచ్చేసి ఎల్ఈడి స్క్రీన్ వైపు కానీ లేకపోతే ఎక్కడైనా హెల్ప్ చేయడం కానీ మొత్తం తీసుకురావాలి కానీ అన్నీ కూడా చాలా బాగా దగ్గర నుంచి చూసుకున్నారు. అండ్ మా రిలేటివ్స్ కూడా అందరూ చాలా బాగా కేర్ తీసుకుని అంతా ఎక్కడ తక్కువ రాకుండా అంత బాగా జాగ్రత్తగా చూసుకున్నారు. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అని. మీ అందరూ వాళ్ళ ఫంక్షన్ ఇంత బాగా జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అవర్ వెల్ విషర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ ఫైనల్గా సక్సెస్ఫుల్లీ ఫంక్షన్ అంతా బాగా జరిగిందండి, చాలా బాగుంది. మా చెల్లి మిస్ అయిందని ఒక్కడే తప్ప మిగతా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అంతా కూడా. అండ్ ఇదైతే లైట్గా చిన్న రైన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్రెడీ మా డాడీ వాళ్ళ వీడియో సాంగ్ అండ్ షష్టిపూర్తి టీజర్ రెండు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. టీజర్ అండ్ వీడియో సాంగ్ రెండు కూడా చాలా బాగా వచ్చాయండి. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయస్.